జయ దళిత జనస్వరా జయ మానవ మందారా జయ భారత భాస్కరా జయ మానవ మందారా జయ భారత భాస్కరా జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా భారత సంవిధాన ధర్మ పథక నిర్మాత నవ భారత సంవిధాన ధర్మ పథక నిర్మాత భువి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తథాగత భువి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తథాగత జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా శోధించి వేదాంతమునధిగమించి మనిషి మనిషిగా బ్రతుకుటే మహితమన్న మహాశయ మనిషి మనిషిగా బ్రతుకుటే మహితమన్న మహాశయ జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా అస్పృశ్యత రూపుమాపి అగ్రాంత్య భేదముడిపి అస్పృశ్యత రూపుమాపి అగ్రాంత్య భేదముడిపి నిష్కుల భారత జాతికి నీడయైన బోధి ప్రియా నిష్కుల భారత జాతికి నీడయైన బోధి ప్రియా జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా జయ 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 అంబేద్కర జయ దళిత దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా అందుకోండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా జమాలకు బాటలేసి పోరుపాటకు రాగమయ్యి పోరుపాటకు రాగమయ్యి పోరుపాటకు రాగమయ్యి మా గుండెలల్లో మా గుండెలల్లో మా గుండెలల్లో నిలిచిపోతారా మహనీయుల్లారా చుక్కలై వెలుగుతుంటారా మహనీయుల్లారా దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా పువ్వులల్లో పువ్వువై మంచి మల్లె పువ్వువై మంచి మల్లె
మహనీయుల్లారా దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా మహారాజంటే సాహసానికి మారు పేరు సాహసానికి మారు పేరు సాహసానికి మారు పేరు తన రాజ్య పాలనలో లెక్కలల్లో హక్కు పంచి లెక్కలల్లో హక్కు పంచి లెక్కలల్లో హక్కు పంచి రారాజు ఆహా రారాజు రారాజుల కంటే గొప్పోడు మహనీయుల్లారా మహారాజు సాహూజీ గారు మహనీయుల్లారా దండమో మనది నా బంధులకు మహనీయుల్లారా దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా ఆత్మ గౌరవ పొరు చేయ ఉపాధ్యాయ వృత్తి వదలి ఉపాధ్యాయ వృత్తి వదలి ఉపాధ్యాయ వృత్తి వదలి శుద్రుల అభ్యున్నతి కొరకై తిరుగుబాటు జెండలేత్తి తిరుగుబాటు జెండలేత్తి తిరుగుబాటు జెండలేత్తి ఆ గురువులాకే ఆహాహా. ఆ గురువులాకే ఓహో. ఆ గురువులాకే గురువు నీవయ్యో మహనీయుల్లారా అందరికీ నారాయణ గురువు మహనీయుల్లారా దండమో మాది నా బంధులకు మహనీయుల్లారా దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా అభం శుభము తెలియలేని ఈ మూగా మనుషులాను ఈ మూగా మనుషులాను ఈ మూగా మనుషులాను ఈ మూఢాచారాలను తెగ నరికిన సింహమోయి తెగ నరికిన సింహమోయి తెగ నరికిన ఆ సింహమోయి పిరియారు ఆహా. ఆ పిరియారు ఓహో. ఆ నేటికి పిరియారు అంటేరో మహనీయుల్లారా నిదురుండదు బాపన్లాకురో మహనీయుల్లారా దండమో మనది నా బంధులకు మహనీయుల్లారా దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా ఈరోజు ఈ అన్నా కులము నుండి విరజిమ్మిన కతివోలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాల ఊరూర్ల బోధించి సమీకరించి గౌరవనీయులు పోరాడు మన్నాడు రాజ్యాంగ నిర్మాతైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భీమరావు 125వ జయంతిని భీమరావు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. భీమరావు అంబేద్కర్ అయ్యో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మేయర్ గారు, దండమో ఇతర మాదిన నాయకులు, బంధులకు దళిత సంఘాల నాయకులు, దళిత సోదరులు, దళితులు కానటువంటి అన్ని కులాల వారు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కులానికి ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు. మీరిచ్చిన సందేశాలను అందరికీ చాటుతాము వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. వారి జన్మదినం మీరు ఇదందరికీ పండుగ చెప్పిన మతాలను విశ్వమంతట చాటుతాము యావత్ భారతదేశంలో నివసిస్తున్నటువంటి 120 కోట్ల మంది భారతీయులు కానీ దేశ విదేశాల్లో నివసిస్తున్నటువంటి భారతీయులు కానీ ఈ పండుగ జరుపుకుంటారు. వారు లేదే రాజ్యాంగం లేదు, వారు లేదే పరిపాలన లేదు. వారు ఇచ్చినటువంటి సూచన, వారు ఇచ్చినటువంటి సందేశం దేశానికి చేస్తాం. బడుగు బలహీన వర్గాల వారు, వాళ్ళు దళితులు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వెనుకబడిన తరగతులు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఏ వర్గం వారైనా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అహార్నిశలు చేసేటటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు జన్మదిన పండుగ, వారి జయంతి ఉత్సవాలను ప్రభుత్వ పరంగా జరుపుకుంటా ఉన్నాం. అన్ని గ్రామాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అంబేద్కర్ ఆశయాలకు అమలు చేయడానికి పూర్తి కట్టుబడి ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారు, ప్రత్యేకంగా దళితులు చాలా పేదవారు ఉంటారు. అన్ని వర్గాలలో ఎక్కువ పేదవారు దళితులు ఉంటారు.
దళితుల అభ్యున్నతి కోసం, దళితుల సంక్షేమం కోసం మా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను కూడా అమలు చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా వారికి ఆత్మశాంతి కలగాలంటే 125 సంవత్సరాలు జరిగిపోయినటువంటి సందర్భంలో వారికి ఆత్మశాంతి కలగాలంటే వారు చూపించినటువంటి బాటలో ప్రభుత్వాలు పనిచేయాలి, నాయకులు పనిచేయాలి. అప్పుడే వారికి ఆత్మశాంతి కలుగుతుంది. ఆ దిశలోనే కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలను దళితులకు కేటాయిస్తూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కేటాయిస్తూ ఉన్నారు. వారి సందేశంలో కూడా కేసీఆర్ గారి సందేశంలో ఒక మాట చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత సంక్షేమ రంగం. వారు ఏ మతమైనా ఏ కులమైనా సంక్షేమ రంగం మొదటి ప్రాధాన్యత. అదే ప్రాధాన్యత వ్యవసాయ రంగం, అదే ప్రాధాన్యత పారిశ్రామిక రంగం. కానీ మొదటి ప్రాధాన్యత సంక్షేమ రంగం. కాబట్టి సంక్షేమ రంగానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఈ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, పనిచేసి తీరుతుంది, పేదరికాన్ని నిర్మూలిస్తుంది. తప్పనిసరి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా, సంక్షేమ రాష్ట్రంగా తీర్చిద్దామని చెప్పేసి కూడా మనం చేస్తాం. మన రాష్ట్రాన్ని, మన జిల్లాని తీసుకెళ్ళాల్సిన అమరజీవి ధృవతార దళిత కిశోరమ భరత మాత ముద్దు బిడ్డ భీమ్రావ్ అంబేడ్కర. అమరజీవి ధృవతార దళిత కిశోరమ భరత మాత ముద్దు బిడ్డ భీమ్రావ్ అంబేడ్కర. అమరజీవి ధృవతార దళిత కిశోరమ. ప్రకృతి వరాలు మహదు చెరువు జలాలు గొంతెండిన దళితులను ముట్టొద్దనే హిందువులు. ప్రకృతి వరాలు మహదు చెరువు జలాలు గొంతెండిన దళితులను ముట్టొద్దనే హిందువులు. నీరు నింగి నేల గాలి ఎవరి సొత్తు కాదు, నేడు అనుభవించే హక్కు అందరికుందని చెప్పిన అమరజీవి ధృవతార దళిత కిశోరమ భరత మాత ముద్దు బిడ్డ భీమ్రావ్ అంబేడ్కర. అమరజీవి ధృవతార దళిత కిశోరమ. దళిత జాతి బానిసత్వ దుస్థితిని గాంచి వారి దాస్య శృంఖలాలు త్రెంచివేయనెంచి. దళిత జాతి బానిసత్వ దుస్థితిని గాంచి వారి దాస్య శృంఖలాలు త్రెంచివేయనెంచి. గాంధీ మున్నగు వారితో ఎదిరించి నిలచి అమరుడవైనావా ఓ అంబేడ్కరు మహాశయ. అమరజీవి ధృవతార దళిత కిశోరమ భరత మాత ముద్దు బిడ్డ భీమ్రావ్ అంబేడ్కర. అమరజీవి ధృవతార దళిత కిశోరమ. మనుధర్మ శాస్త్రంలో మగువల బాధలు చూసి వారి బాధలను దీర్చా హిందూ కోడు బిల్లు రాసి. మనుధర్మ శాస్త్రంలో మగువల బాధలు చూసి వారి బాధలను దీర్చా హిందూ కోడు బిల్లు రాసి. పార్లమెంటు చర్చల్లో అమలుగాని తీరు తెలిసి అమాత్య పదవినే విడనాడిన మహానీయ అమరజీవి ధృవతార దళిత కిశోర.
కిశోరమా భరతమాత ముద్దు బిడ్డ భీమ్రావ్ అంబేడ్కర అమరజీవి ధృవతార దళిత కిశోరమా నీ త్యాగము దళిత జాతి కందించెను జవజీవం నీ పోరు కలిగించెను వారలకు దీపనము నీ త్యాగము దళిత జాతి కందించెను జవజీవం నీ పోరు కలిగించెను వారలకు దీపనము నీ సందేశం దేశం నలుదశలా నినదించెను నీ సమత సిద్ధాంతం ఏనాటికి వినిపించును అమరజీవి ధృవతార దళిత కిశోరమా భరతమాత ముద్దు బిడ్డ భీమ్రావ్ అంబేడ్కర అమరజీవి ధృవతార దళిత కిశోరమా సక్కన కొమ్మ సక్కన నువ్వు రాసిన రాత సక్కన మా సక్కన కొమ్మ సక్కన నువ్వు రాసిన రాత సక్కన మా సక్కన కొమ్మ సక్కన నువ్వు రాసిన రాత సక్కన మా సక్కన కొమ్మ సక్కన నువ్వు రాసిన రాత సక్కన నువ్వు రాసిన రాత సక్కన అంబేడ్కర నువ్వు గీసిన గీత సక్కన అంబేడ్కర నువ్వు రాసిన రాత సక్కన అంబేడ్కర నువ్వు గీసిన గీత సక్కన అంబేడ్కర మా సక్కన కొమ్మ సక్కన నువ్వు రాసిన రాత సక్కన మా సక్కన కొమ్మ సక్కన నువ్వు రాసిన రాత సక్కన ప్రపంచ చరితలు చదివి ప్రజ్ఞానివై నీవు ప్రపంచ చరితలు చదివి ప్రజ్ఞానివై నీవు ప్రజల బ్రతుకు మార్చాలని ప్రజా పోరు నడిపినోడా ప్రజల బ్రతుకు మార్చాలని ప్రజా పోరు నడిపినోడా భారత రాజ్యాంగం రాసివా అంబేడ్కర బహుజనులకు బంధువైతివా అంబేడ్కర భారత రాజ్యాంగం రాసివా అంబేడ్కర బహుజనులకు బంధువైతివా అంబేడ్కర మా సక్కన కొమ్మ సక్కన నువ్వు రాసిన రాత సక్కన మా సక్కన కొమ్మ సక్కన నువ్వు రాసిన రాత సక్కన కులంలోని కుళ్ళునంత మను ధర్మం మత్తునంత కులంలోని కుళ్ళునంత మను ధర్మం మత్తునంత చంపి సమాధి చేసి చింపి సెగలలో వేయ చంపి సమాధి చేసి చింపి సెగలలో వేయ కదిలే భూకంపమైతివా అంబేడ్కర రగిలే పెను మంటలైతివా అంబేడ్కర కదిలే భూకంపమైతివా అంబేడ్కర రగిలే పెను మంటలైతివా అంబేడ్కర మా సక్కన కొమ్మ సక్కన నువ్వు రాసిన రాత సక్కన మా సక్కన కొమ్మ సక్కన నువ్వు రాసిన రాత సక్కన అనగారిన జీవులలో రణరసమును నూరిపోసి అనగారిన జీవులలో రణరసమును నూరిపోసి చీకటి బతుకుల వాళ్లకు వెన్నెల వెలుగులనిచ్చి చీకటి బతుకుల వాళ్లకు వెన్నెల వెలుగులనిచ్చి ఆకలి బతుకుల వాళ్లకు అంబేడ్కర అడవి తల్లి పేనెవైతివా అంబేడ్కర ఆకలి బతుకుల వాళ్లకు అంబేడ్కర అడవి తల్లి పేనెవైతివా అంబేడ్కర
నిమ్మ సక్కన కొమ్మ సక్కన నువ్వు రాసిన రాత సక్కన నిమ్మ సక్కన కొమ్మ సక్కన నువ్వు రాసిన రాత సక్కన కోయిల కూసినదంటే నువ్వు పాడినవనుకుంటివి కోయిల కూసినదంటే నువ్వు పాడినవనుకుంటివి రామచిలుక పలుకులిని నీ మాటలే అనుకుంటివి రామచిలుక పలుకులిని నీ మాటలే అనుకుంటివి ఎక్కడెళ్ళిపోయినవయ్యో అంబేద్కర్ నీడలాగా నీవే రావా అంబేద్కర్ తోడుగా మాకుండి పోవా అంబేద్కర్ నీడలాగా నీవే రావా తోడుగా మాకుండి పోవా తోడుగా మాకుండి పోవా తోడుగా మాకుండి పోవా. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఈ దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ 125 కోట్ల జనాభాకు మరి 125వ సందర్భంగా వారు రాసినటువంటి రాజ్యాంగం మరి చెక్కు చెదరకుండా 100 సంవత్సరాలు ముందు చూపుతో రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు వరకు కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామంటే ఈ దేశ ప్రజల సమగ్రత కోసం దేశంలో అనేక మతాలున్నాయి, అనేక ప్రాంతాలున్నాయి, అందరికి అనుగుణంగా రాజ్యాంగాన్ని రాసినటువంటి మహానుభావుడు మరి ఎంత తెలివితేటతో, ఎంత ముందు చూపుతో మరి రాజ్యాంగాన్ని రాసిండో మనకి ఇప్పుడు అర్థమవుతా ఉంది. కాబట్టి అలాంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, అంబేద్కర్ గారిని గౌరవిస్తూ, వారి ఆశయాల్ని మరి ముందు కొనసాగిస్తూ ఖచ్చితంగా ఈ దేశంలో బడుగు బలైన వర్గాలు, దళిత జాతులందరూ కూడా మరి పైకొచ్చే వరకు కూడా వారి పోరాటం కొనసాగుతుంది. వారి పోరాటానికి తెలుగుదేశం పార్టీ మా వంతు కృషి చేస్తాం. బడుగు బలైన వర్గాలకు మరి పెద్దపీట వేసిన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈరోజు అంబేద్కర్ అంటే ఒక దళిత జాతులకే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి 125 కోట్ల జనాభాకు మరి ఆయన ఆదర్శప్రాయుడు, మార్గదర్శి. ఆయన ఒక వేలెత్తు ముందు చూపుతున్నంటే ఈ దేశం నాది, ఈ దేశ ప్రజలు నాది అని దాని అర్థమని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రజలని కాపాడుకున్నందుకు, అందరికీ సమానత్వం రావడానికి మరి అనేక పోరాటాలు చేసి మరి రాజ్యాంగాన్ని రాసి దేశంలో ఒక ప్రథమ పౌరుడిగా నిలబడ్డాడంటే ఆయనకున్నటువంటి మేధస్సుకు మనం సెల్యూట్ కొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేశ ప్రజలందరికీ కూడా ఇలా ప్రజాస్వామ్యంలో సస్యశ్యామలంగా బతుకుతున్నారు, మన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నదంటే దానికి కారణం మరి అంబేద్కర్ అని కూడా సందర్భంగా తెలియజేస్తూ అలాంటి మహానుభావుడికి ఖచ్చితంగా నివాళులు అర్పించాలి. అలాంటి మహానుభావుడి మాటలు మరి ముందుకు మరి సాగాలి, ఆయన ఆశయాల్లో మనం అడుగులేసి మరి ముందుకు సాగాలని కూడా సందర్భంగా తెలియజేస్తాం. భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జరుపుకుంటున్నది. ఇది యావత్ భారతదేశానికి పండుగ లాంటిది. మరి మహనీయుల యొక్క ఉత్సవాలు జరుపుకోవడం మనం ఆనవాయితీగానే జరుగుతున్నది. కానీ ఒక దుస్సంఘటన ఏదైతే జరిగిందో మరి 11వ తారీఖు నాడు జ్యోతిబా పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించి అన్ని పార్టీలు, అన్ని నాయకులు పూలదండలేసి వారిని జన్మదిన ఉత్సవాన్ని ఘనంగా జరపడం జరిగింది. కానీ ప్రభుత్వం వారు అదే రాత్రి వెంటనే ఆ విగ్రహాన్ని తొలగించి ఏదైతే మరి అనధికారికంగా పెట్టారనే ఉద్దేశంతో దాన్ని తొలగించి మరి 1వ నంబర్ పోలీస్ స్టేషన్లో ఒక మురికి మూత్రాలు విసర్జించే స్థలంలో ఆ విగ్రహాన్ని పడేయడం జరిగింది. ఇది ఒక చనిపోయిన అనాథ శవాన్ని పడేసినట్టు పడేయడం జరిగింది. ఇది చాలా బాధాకరము. యావత్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను అవమానపరిచినట్టు అవుతుందని తెలియజేస్తున్నాము. ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఏంటంటే ప్రభుత్వం తక్షణమే ఈ విషయాన్ని ఆలోచించి యథావిధిగా పునర్స్థాపన చేయాలనేది జ్యోతిబా పూలే విగ్రహాన్ని మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ తరఫున కోరుతున్నాము. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలోనే పెద్ద ఎత్తున ఉద్యమము ఉప్పెనలా లేచే పరిస్థితి ఉన్నది. దీన్ని గ్రహించి ప్రభుత్వం తక్షణమే అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయాలని మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ తరఫున కోరుతున్నాం.
బాబాసాహెబ్ అంబేద్కర్ 120 జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ శుభ సందర్భంలో చిన్న రాష్ట్రంలోతోనే అభివృద్ధి అని చెప్పినటువంటి ఒకే మాట రాజ్యాంగంలో రాసినందువల్లనే ఈరోజు తెలంగాణ సిద్ధించింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ జయంతి కాబట్టి ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాటు చేయడం వారిని కూడా అభినందిస్తున్నాం. ఏదేమైనా అంబేద్కర్ గారు అడుగుజాడలు నడుద్దాం, ఆయన అడుగుజాడలు నడిచిన రోజే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి తప్పకుండా దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో తప్పకుండా వారి ఆశయ సాధన కోసం ముందుకు పోవాలని, మొన్ననే పుల్లే గారి విగ్రహానికి ఇక్కడ అవమానం జరిగింది. ఆ విగ్రహం అక్కడ ప్రతిష్ఠించే వరకు మేమందరం కలిసికట్టుగా తప్పకుండా పోరాడతాం. అదే ప్లేస్లో మరియు తప్పకుండా మరి ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించే వరకు అధికారులే బాధ్యత అవుతారు. కాబట్టి ఈరోజు జరగబోయే అఫీషియల్ సమావేశంలో కూడా తప్పకుండా అధికారులను మేము నిలదీస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. తరఫున అందరివాడు అంబేద్కర్ అనే నినాదంతో 5 సంవత్సరాల నుంచి అన్ని అగ్రవర్ణాలందరినీ కూడా బీసీలను కూడా అందరినీ కూడా మైనార్టీని ఇన్వాల్వ్ చేస్తూ మరి అంబేద్కర్ జయంతి చేస్తున్నాం. రాబోయే కాలంలో మరి స్వతంత్రం వచ్చినప్పుడు గాంధీజీ కానీ నెహ్రూ గారి నుంచి ఏ విధంగా అయితే అందరూ పాల్గొని చేస్తారో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కూడా అన్ని వర్గాల వారు పాల్గొని చేయాలని కుల సంఘాల జేఏసీ తరఫున పిలుపునిస్తున్నాం. జై తెలంగాణ. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ మార్చి 1927 నాడు ఏదైతే యంత్రాంతనాన్ని కోసం పోరాటంలో మొట్టమొదటిసారిగా మహారాష్ట్ర జిల్లాలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని ఏదైతే చౌదరి చెరువులో దిగి 10,000 మందితో దిగి ఆ వాటర్ని తీసుకొని తాగడం జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు ఆ చెరువు నీళ్లు మరి అంటరాంతరం వాళ్ళు తాగితే మొత్తం మనిషే మాయమైపోతుందని ఆలోచనతో అసత ప్రచారం చేసారు. దాన్ని మొత్తం అంతా ఏమి కాదని చెప్పేసి పెద్ద ఎత్తున వెళ్ళి చెరువు దగ్గర దిగేసి చేతి నీళ్ళు తాగడం తర్వాత మరొక 10,000 మంది పిల్లలంతా కేరింతలు కొట్టుకుంటూ చెరువులో నీళ్ళు తాగిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటి అన్నాడు, మరి ఆ చెరువులో నీళ్ళు తాగాను, మరి నేను మాయం కాలేను, నాకు ఏమి కాలేదు అని ఈ జనానికి చెప్పిండు. అప్పటి నుంచి భారతదేశంలో అంటరాంతరం గురించి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగి ఈ రోజు వరకు కూడా మరి ఇక్కడ కూడా ఇప్పుడు అంటరాంతరం ఉన్నది. అయినప్పటికీ కూడా ఏదైతే బాబాసాహెబ్ ఆచరణ విధానంతో మేమైతే ఈ రోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఆ రోజు బాబాసాహెబ్ ఏది చెరువు ముట్టిండో అక్కడి నుంచి మహారాష్ట్ర నుంచి ఆ చెరువు నుంచి అలా వాటర్ నీళ్ళు తీసుకొచ్చేసి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ పూలాన్ చౌరస్తాలో పెట్టేసి పెద్ద ఎత్తున మినిస్టర్ గారి నుంచి పడితే అందరికీ, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఓన్లీ దళితులకే కాదు, అంబేద్కర్ అందరికి కూడా అంబేద్కర్ అందరి వాడు కాబట్టి అంబేద్కర్ ఏదైతే ఉద్యమాన్ని స్థాపించాడో ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడో ఆ నీటిని అందరూ తాపేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన మినిస్టర్ గారే కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలు కూడా ఇక పెద్ద ఎత్తున చేసి వాటర్ తాగడం జరుగుతున్నది. రాబోయే కాలంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్లేసి ఈ భారతదేశంలో అంటరాంతరం రూపమని కూడా మాకు ప్రయత్నం చేస్తాం. మరి అదేవిధంగా జిల్లాలో ఉన్న పట్టణాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అందరూ కూడా బాబాసాహెబ్ ఏది చెరువు ముట్టిన నీళ్లను వచ్చి తాగాల్సిందిగా మేము దళిత సంఘాల నుంచి ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. వేదన కలిగించే అవహేళన
ప్రపంచంలో భారతదేశ పరిస్థితులు చాలా భిన్నమైనవి. ఈ భారతదేశంలో ఉన్నన్ని కులాలు ఏ దేశంలో కూడా లేవు. అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దాదాపు 80% ఉన్నప్పటికీ కూడా అగ్ర కులాలు మాత్రమే ఇంతకాలం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వాళ్ళే పాలకులుగా చలామణి అవుతున్నారు. అయితే కింది వర్గాల ప్రజలని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళ బతుకుల్ని బానిస బతుకులుగా చాలా ఘోరమైన పరిస్థితులకి నెట్టేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో తప్పనిసరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కలిసి ఏకమై పాలకులు కావాల్సిన అవసరం ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఇదే కలగన్నారు. తప్పనిసరి కిందిగా బాధిత కులాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వీళ్ళందరూ కలిసి అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఇలా సమస్యలు పరిష్కారం అయితే తప్ప అప్పటిదాకా ఇలా విముక్తి లేదని చెప్పేసి ఆయన ఎన్నోసార్లు చెప్పిండ్రు. అయితే ఆయన రచనలు కానీ ఆయన జీవితం అంతా కూడా ఇదే బోధ చేసుకుంటూ దేశమంతా పర్యటించారు. కాబట్టి వీళ్ళు బాధిత కులాలు అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళే పాలకులుగా మారినప్పుడు మాత్రమే బాబాసాహెబ్ కళల్ని నిజం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ బహుజన్ సమాజ్ పార్టీ కుమారి మాయావతి గారి నాయకత్వంలో ఈ ఆశయ సాధన కోసమే, ఈ లక్ష్య సాధన కోసమే నిరంతరం పోరాడుతూ ఉన్నది. తప్పనిసరి భారతదేశంలో కింది కులాలు, బాధిత కులాలు తప్పనిసరి విజయ పతాకాన్ని ఎగిరేస్తాయని చెప్పేసి మాకు ఆ పూర్తి నమ్మకం ఉన్నది. రేపు పొద్దున 2019 మిషన్ని తెలంగాణలో తప్పనిసరి బహుజనులు విజయకేతనం ఎగరేస్తారు. బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. జయ దళిత జనస్వరా, జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా, జయ మానవ మందారా జయ భారత భాస్కరా, జయ మానవ మందారా జయ భారత భాస్కరా, జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా. భారత సంవిధాన ధర్మ పథక నిర్మాత, నవ భారత సంవిధాన ధర్మ పథక నిర్మాత, భువి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తథాగత, భువి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తథాగత, జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా, జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా. శోధించి వేదాంతమునధిగమించి మనిషి మనిషిగా బ్రతుకుటే మహితమన్న మహాశయ, మనిషి మనిషిగా బ్రతుకుటే మహితమన్న మహాశయ, జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా, జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా. బాబా అంబేద్కర్ గారి జన్మదిన కార్యక్రమానికి ఈరోజు పెద్ద ఎత్తున నిజామాబాద్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ జరుగుతున్నది. మీ అందరూ తెలిసిన విషయం, ఈరోజు అంబేద్కర్ వల్లనే ఈ రాజ్యాంగ సవరణ జరిగింది. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేశారు.
చేశారు. తను అంబేద్కర్ గారు కూడా ఒక బీద కుటుంబంలో పుట్టి ఒక బారిస్టర్ చదివి రాజ్యాంగ నిర్మాతగా ఈరోజు ఈ యువతకు కూడా చాలా ప్రాధాన్యత, ఈ యువత కూడా మన అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడవాలని మేము కోరుచున్నాం. ఈరోజు ఈ చట్టసభలలో కూడా మేము ఈరోజు మహిళలు వచ్చామంటే అంబేద్కర్ రాజ్యాంగ సవరణలోనే వచ్చాము. ఈరోజు ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు ముందుకు తీసుకొచ్చిన ఘనత అంటే అంబేద్కర్ గారే. వారి అడుగుజాడలో కూడా మేము నడుస్తామనేసి కూడా మేము తెలియజేస్తాము. అస్పృశ్యత రూపుమాపి అగ్రాంత్యభేదముడిపి అస్పృశ్యత రూపుమాపి అగ్రాంత్యభేదముడిపి నిష్కుల భారత జాతికి నీడయైన బోధి ప్రియా నిష్కుల భారత జాతికి నీడయైన బోధి ప్రియా జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా జయ 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 అంబేద్కర జయ దళిత దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా, దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా, ఉద్యమాలకు బాటలేసి పోరుపాటకు రాగమయ్యి పోరుపాటకు రాగమయ్యి పోరుపాటకు రాగమయ్యి మా గుండెలల్లో మా గుండెలల్లో మా గుండెలల్లో నిలిచిపోతారా మహనీయుల్లారా, చుక్కలై వెలుగుతుంటారా మహనీయుల్లారా, దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా, దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా. పువ్వులల్లో పువ్వువై మంచి మల్లె పువ్వువై మంచి మల్లె పువ్వువయ్యి మంచి మల్లె పువ్వువయ్యి చక్కనైనా తెలివితో నీ హక్కులన్నీ వెలికి తీసి హక్కులన్నీ వెలికి తీసి హక్కులన్నీ వెలికి తీసి జ్యోతిరావు ఓ జ్యోతిరావు జ్యోతిరావు పూలే నీవయ్యో మహనీయుల్లారా, విశ్వానికి తేజస్సువయ్యో మహనీయుల్లారా, దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా, దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా. సాహు మహారాజంటే సాహసానికి మారు పేరు సాహసానికి మారు పేరు సాహసానికి మారు పేరు తన రాజ్య పాలనలో లెక్కలల్లో హక్కు పంచి లెక్కలల్లో హక్కు పంచి లెక్కలల్లో హక్కు పంచి రారాజు రారాజు రారాజుల కంటే గొప్పోడు మహనీయుల్లారా, మహారాజు సాహూజీ గారు మహనీయుల్లారా, దండమో మనది నా బంధులకు మహనీయుల్లారా, దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా. ఆత్మగౌరవ పోరు చేయ ఉపాధ్యాయ వృత్తి వదలి ఉపాధ్యాయ వృత్తి వదలి ఉపాధ్యాయ వృత్తి వదలి శూద్రుల అభ్యున్నతి కొరకై తిరుగుబాటు జెండలేసి తిరుగుబాటు జెండలేసి తిరుగుబాటు జెండలేసి ఆ గురువులాకే ఆ గురువులాకే ఆ గురువులాకే గురువు నీవయ్యో మహనీయుల్లారా, అందరికీ నారాయణ గురువు మహనీయుల్లారా, దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా, దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా. శుభము తెలియలేని ఈ మూగ
నరికిన సింహమోయి తెగ నరికిన సింహమోయి తెగ నరికిన సింహమోయి పిరియారు పిరియారు నేటికి పిరియారు అంటేరో మహనీయుల్లారా నిదురుండదు బాపన్లాకురో మహనీయుల్లారా దండమో మన దిన బంధులకు మహనీయుల్లారా దండమో మా దిన బంధులకు మహనీయుల్లారా కులము నుండి విరజిమ్మిన కాంతి ఓలే విరజిమ్మిన కాంతి ఓలే విరజిమ్మిన కాంతి ఓలే బోధించి సమీకరించి పోరాడు మన్నాడు పోరాడు మన్నాడు పోరాడు మన్నాడు భీమరావు 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 అంబేద్కర్ అయ్యో మహనీయుల్లారా శుద్రులాకే సందామయ్యో దండమో మా దిన బంధులకు మహనీయుల్లారా దండమో మా దిన బంధులకు మహనీయుల్లారా మీరిచ్చిన సందేశాలను అందరికీ చాటుతాము అందరికీ చాటుతాము అందరికీ చాటుతాము మీరు చెప్పిన జై భీమ్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఈరోజు రాజ్యాంగ నిర్మాతకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన జయంతిని జిల్లా వ్యాప్తంగా వాడవాడల్లో గ్రామ గ్రామాల్లో ఉత్సాహంతో ఏదైతే నూతన తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటున్నామో హృదయపూర్వకంగా ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భం లోపల జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి ప్రభుత్వం అధినేత చంద్రశేఖరరావు గారు ఈరోజు 125వ జయంతి సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు దళితుడిని ముఖ్యమంత్రి చేయడానికి కానీ దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడానికి కానీ ప్రతి ఇల్లు లేనటువంటి వాడికి 2 బెడ్రూమ్ల ఇల్లు ఇవ్వడం ఏదైతే ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అంతేకాకుండా 12% ముస్లింలకు రిజర్వేషన్ గిరిజనులకు రిజర్వేషన్ ఏదైతే ఇస్తామన్నాడో ఈ 125వ జయంతి సందర్భంగా బడుగు బలహీన వర్గాల యొక్క ఏదైతే ఆశ ఉందో ఆ ఆశను ఆయన పూర్తి చేయాలని ఆయన జన్మదిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు స్వర్గీయ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా పులంగ్ చౌరస్తాలోని బాబాసాహెబ్ గారి విగ్రహం వద్ద పూలమాలలతో నివాళులర్పించుకొని ఆయన ఈ దేశానికి చేసిన సేవలను గుర్తించుకోవడం జరిగింది. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే ఇవాళ ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలు కానీ ఇవన్నీ దాని ఫలాలు అనుభవిస్తున్నారంటే దానికి తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తలుచుకోకుండా ఎవరు కూడా ఉండలేరు. అయితే ప్రతి సంవత్సరం కూడా మేము ఈ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. ఈ ప్రపంచం ఉన్నంత వరకు రాజ్యాంగ నిర్మాత యొక్క పేరు ప్రతిష్టలు ఇట్లాగే వెలుగొందుతాయని చెప్పి మేమందరం ఆశిస్తున్నాం.